కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దాబా గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఫుడ్ పాయిజన్ ఘటనలో నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందిన గురుకుల విద్యార్థిని శైలజ మృతదేహాన్ని స్వగ్రామం దాబాకు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ లైవ్ లో అందిస్తారు. ఉమేష్, ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది? థ్యాంక్ యూ సునీత. ఏదైతే వాంకడి ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి ఏదైతే ఫుడ్ పాయిజన్ ఘటనలో నిన్న నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన శైలజ సంబంధించిన ఏదైతే వాంకిడి మండలం దాబా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పవచ్చు. అటు అధికారులతో పాటు ఇటు ఏదైతే కుటుంబ సభ్యులు ప్రధానంగా తమకు న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదైతే అధికారులకు మరోవైపు కుటుంబ సభ్యులకు మధ్య తీవ్ర వాదోపవాదాలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఉదయం నుంచి కూడా ఏదైతే కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యురాలు కోవలక్ష్మి గారు కుటుంబ సభ్యులతో ఉన్నారు. ప్రస్తుతం వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఏదైతే మీరు ఉదయం నుంచి కూడా అక్కడే ఉన్నారు, ఎట్లా ఉన్నది అక్కడ పరిస్థితులు, ఎట్లా ఉన్నాయి, అధికారులు ఏమంటున్నారు, శైలజ కుటుంబ సభ్యులు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ప్రధానంగా శైలజ కుటుంబ సభ్యులు వాళ్ళకు ఏదైతే 50 లక్షల రూపాయలు ఎక్స్ట్రిగేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తర్వాత 5 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు వస్తే ఇవ్వాలనేది ఈ మూడు అంశాలలో మెయిన్ పెద్ద అంశం మాత్రం భూమి, తర్వాత ఎక్స్ట్రిగేషన్. ఈ 50 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ మరి మేము కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఇక ఎమ్మెల్యేగా నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్తోని, పోలీస్ అధికారులతోని ఎక్కడక్కడ కూడా అసలు అది విద్యార్థి చనిపోయింది, విద్యార్థి అమ్మ నాన్న వాళ్ళు చాలా పేద కుటుంబం నుంచి వచ్చారు. పేద కుటుంబం వాళ్ళు అసలు అమాయకులు. నిజంగా వారిని ఇవాళ ఎంత శోభ అంటే నిజంగా అసలు వాళ్ళు బిడ్డ చనిపోయి వాళ్ళు శోక సముద్రంలో ఉంటే ఇవాళ పోలీస్ బలగాలను పెట్టేసి మరి ఏదైతే జ్యోతిబా పూలే వారసులు, అమ్మాయి జ్యోతిబా పూలే వారసులు సావిత్రిబాయి పూలే, ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే మన కుల సంఘాలు ఉన్నాయో ఆ కుల సంఘాలను కూడా ఎక్కడెక్కడ నిర్బంధం చేసేసి నిన్న నైట్ నుంచి కూడా మరి వాంకటి మండల్లో అరెస్ట్ చేసి మరి కార్నర్ తీసుకుపోవడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రెబ్బెన కానీ ఇటు కేరమేరి కానీ మళ్ళీ ఆసిఫాబాద్ వాళ్ళు కొంతమంది మా నాయకులు కార్యకర్తలు టౌన్లో అందరూ కూడా మా ఇంట్లో రావడం జరిగింది. అసలు ఇట్లా అమ్మాయి చనిపోయిందట, మనం కూడా వెళ్దామా అనేసి చూడడానికి వెళ్దామనేసి మాట్లాడుతూ ఉంటే అప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోయి రాత్రి అంతా కూడా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసేసి దాదాపు 200 మంది పోలీసులతోని హౌస్ అరెస్ట్ చేసేసి మేము తెల్లారే వరకు కూడా మేము నిద్రపోకుండా మేము గల్మల్నే ఉన్నాం. మరి మార్నింగ్లో ఏమైందంటే ఎమ్మెల్సీ దండే విఠల్ గారు తర్వాత కాంగ్రెస్ నాయకులు వాళ్ళు మార్నింగ్ 7 o'clock వాళ్ళ పెద్ద బలగాలతోని వాళ్ళు ఏమంటే ఏం తప్పు చేయలేదు కదా, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, మేమేమో తప్పు చేసాము, మర్డర్లు చేసినాము, ఇవాళ న్యాయపరంగా న్యాయం కావాలి వాళ్ళకు, ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయబద్ధంగా ఇవాళ వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తే దానికి పెద్ద రాజకీయం చేసేసి ఇవాళ ఎక్కడ లేని బలగాలు తీసుకొచ్చేసి ఇవాళ దాబా విలేజ్ చిన్న విలేజ్ ఇవాళ ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం ఈరోజు ప్రభుత్వమే, ఇవాళ ప్రభుత్వ హత్య వాస్తవంగా. ఎందుకంటే మేము మొన్న పోయినాం, ఆ అమ్మాయి ఆల్రెడీ అప్పటికీ ఏమీ లేదు కూడా, కనీసం అది మామూలుగా అది ఏంటి ఆక్సిజన్ పెట్టేసి మన వెంటిలేషన్ పెట్టేసి ఉంచారు. మేము ఒకరోజు ముందు పోయాం, అంతకుముందు కవిత మేడం పోయింది, తర్వాత కుప్పలేశ్వర్ గారు పోయినరు, మాజీ మంత్రివర్లు, అంతకుముందు మంత్రివర్లు మన హరీశ్రావు సార్ గారు కూడా వెళ్ళడం జరిగింది. సరే ఏదేమన్నా కూడా ఒక విద్యార్థి చనిపోతే వాళ్ళ కుల సంఘాలని అరెస్ట్ చేయడము, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయడము, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేయడం. ప్రధానంగా మేడం ఇవాళ ఏదైతే రాత్రి నుంచి కూడా ఒక నిర్బంధం కొనసాగుతున్నది ఆసిఫాబాద్ జిల్లాలో, ముఖ్యంగా వాంకిల్లో కూడా 2 జిల్లా ఎస్పీలు ఇక్కడ ఏదైతే బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు, అటు ఆదివాసీ సంఘాలను, ప్రజాప్రతినిధులను, మీడియాపై కూడా ఆంక్షలు పెట్టారు, ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి మీడియాను కూడా అడ్డుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఈ ఎస్పీ 2 ఎస్పీలు అండి, ఆదిలాబాద్ ఎస్పీ వచ్చారు, ఇక్కడ మా కొమరంభీం ఎస్పీ
ఈ ఇద్దరు కూడా చూస్తున్నారు కదా, ఎక్కడంటే అక్కడ బలగాలు. ఇవి ఏందండి చెప్పండి? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ నక్సలైట్లా? చెప్పండి, ఓ టెర్రరిస్టులా? ఇవాళ ఒక విద్యార్థి చనిపోయిందంటే విద్యార్థి సంఘ నాయకులు వస్తే అక్కడ వాళ్ళు డిమాండ్ చేసినాయి, వాళ్ళు ఏం ఒప్పుకుంటలేరు కాబట్టి వాళ్ళు కలెక్టరేట్లో కలెక్టర్ గారు రావాలని నినాదాలు చేస్తారు. మేము కూడా ఉన్నాం. వాళ్ళు ప్రజలు కూడా ఏమంటున్నారు, కలెక్టర్ గారు రావాలి, కలెక్టర్ గారు వచ్చేసి మాకు హామీ ఇవ్వాలి ప్రభుత్వ పరంగా అనేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటే వాళ్ళని మళ్ళీ శవం ఇంటికాడ నుంచి రోడ్డుకి ఇటు తీసుకురావడానికి మరి అంత దూరంలో వస్తే పోలీసు వాళ్ళు మన విద్యార్థి సంఘం నాయకులని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఇష్టం వచ్చి లాగి మా ముంగటే ఇష్టం వచ్చినట్టు లాగి కొట్టడం, మేము అడ్డుపోతే మమ్మల్ని కూడా దొబ్బేయడం. ఇక ఆయన పిఓ అట కొత్తగా వచ్చారు, ఆయన అయితే ఎట్లా బెదిరిస్తున్నాడంటే డిఎస్పీ ఎస్పీ లెవెల్లో బెదిరిస్తున్నాడు. హట్ అంటున్నాడు ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు. ఇక ఏమేమి వస్తానో వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి వాళ్ళు ఏం పరిపాలిస్తున్నారో మాకేం అర్థం అవ్వట్లేదు. కానీ ఈరోజు మాత్రం వాస్తవంగా అమ్మాయి తల్లిదండ్రులకు మాత్రం అన్యాయం జరుగుతుంది. ప్రధానంగా విద్యార్థిని మృతి పట్ల అధికారుల నిర్లక్ష్యమే అని ఆరోపణలు విద్యార్థి సంఘాలు చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా మీరు చెప్పండి మేడం, వాళ్ళ కార్పొరేట్ తరహా వైద్యం కనుక హైదరాబాద్లో అందిస్తే శైలజ అనే బాలిక బతికుండేది అని అంటున్నారు. దీన్ని ఎట్లా మీరు ఏమంటారు? వాస్తవమే. ఇప్పుడు ఏదైతే మేము ఆ రోజు నేను మంచిర్యాల హాస్పిటల్ మన ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు నేను కూడా వెళ్ళినప్పుడు అక్కడ ముగ్గురు అమ్మాయిలు శైలజతో పాటు ఇంకో ఇద్దరు అమ్మాయిలు సీరియస్గా ఉండే. వీళ్ళు ముగ్గురిని మన డిమ్స్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. మేమేమంటున్నామంటే అంతకుముందే డైరెక్ట్గా మన వాంకడి ఇక్కడే కదా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం పక్కనే, వాంకి నుంచి డైరెక్ట్ మీరు నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ తీసుకుపోవచ్చు కదా. మధ్యలో ట్రీట్మెంట్ చేయడంలో అది ఆ పిల్లలు చిన్న పిల్లలండి, వాళ్ళ రక్తం కూడా సరిగా ఉండదు పాపం. ఆ పిల్లలు తట్టుకోలేక వాళ్ళు నిజంగా ఈరోజు సీరియస్ అయి చనిపోయిందంటే అది అధికారుల నిర్లక్ష్యమే, 100% అధికారుల నిర్లక్ష్యం. ప్రధానంగా మీరు ఇవాళ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు మేడం? ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏమంటే ఎక్స్గ్రేషన్ 50 లక్షల రూపాయలు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈవెన్ ఎమ్మెల్యేగా నేను డిమాండ్ చేస్తున్నాను ఆర్థిక సాయం ఇవ్వాలనేసి. ఇది ఒక్కటే నేను మెయిన్, ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు అంటే అందరికి వచ్చినట్టు వీళ్ళకు కూడా వస్తుంది. ఏదైతే అవుట్ సోర్సింగ్లో ఉద్యోగం అది కలెక్టర్ గారే చెప్పొచ్చు, కానీ ఇవాళ కలెక్టర్ గారు కూడా రాకపోవడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇవాళ జిల్లా ఎస్పీలు వస్తారు, బందోబస్తు పెడతారు, ఇష్టం వచ్చినట్టు ప్రజా సంఘ నాయకులను బంధిస్తారు, మా ఆదివాసీ సంఘాల నాయకులను బంధిస్తారు, అన్ని హోల్ సంఘాల నాయకులను బంధించారు. ఇవాళ మేము ఎమ్మెల్యేగా వెళ్తామంటే కూడా మాకు ఇవ్వకుండా వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఎట్లా పంపిస్తారు, మాకెందుకు పంపించారని కొట్లాడితే అప్పుడు మమ్మల్ని పంపించారు. ఇది జరిగిన విషయం. ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబానికి అయితే అమ్మ నాన్న వల్ల ఎలాంటి వాళ్ళకి ఎక్స్ట్రిగేషన్ కానివ్వండి, వాళ్ళకి ఎలాంటి కూడా మరి ప్రభుత్వం తరఫున ఏం హామీలు ఇవ్వలేదు. కాబట్టి మేము దాన సంస్థలు వాళ్ళు అటు సగం మంది దాన సంస్థలకి ఏర్పాట్లు చేస్తున్నారు, కానీ మాకు వాళ్ళకి న్యాయం జరగలేదు. కాబట్టి మేము అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మా మీద రెచ్చిపోతున్నారు, మీరు చేయబట్టే ఇక్కడ లొల్లి అవుతుంది, లేకపోతే వాళ్ళు బాగానే ఉన్నారు అని వాళ్ళ అమ్మ నాన్నేమో ఏడుస్తున్నారు. ఖచ్చితంగా మేము డిమాండ్స్ మా వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మేము దాన సంస్థలు చేపిస్తామంటే వాళ్ళు ఏమంటారు, మీరు బీఆర్ఎస్ నాయకులు వచ్చేసి లేకపోతే మీరు ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళు వినట్లేదు మీరు అనేసి మా మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారు దగ్గర వచ్చేసి చెప్తున్నారు, మీరు రెచ్చగొడుతున్నారు మేడం అని. ఎంతవరకు కరెక్ట్ రెచ్చగొడుతున్నారు చెప్పడం అంటే న్యాయంగా మాట్లాడడానికి పోతే రెచ్చగొట్టడమ్మా? అందుకోసమే ఏం న్యాయం చేస్తారు అనేసి వాళ్ళకి అందరూ ఊరు వాళ్ళకు కూడా దండం పెట్టి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకు కూడా దండం పెట్టేసి మేము ఎంతవరకు మేము సాయశక్తులుగా ప్రయత్నించాలో వాళ్ళకు ఊరు వాళ్ళకు కానీ అక్కడ మహిళా సోదరులకు కానీ అందరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ అందరూ కూడా మేము చెప్పేది ఏమంటే ఆ అమ్మాయి అమ్మ నాన్న వాళ్ళకు మాత్రము అన్యాయం చేయొద్దు, వాళ్ళకి న్యాయం జరగాలి. మేమైతే న్యాయపరంగా మరి ప్రభుత్వ పరంగా మేము కొట్లాడతాం, ఖచ్చితంగా మేము న్యాయం చేసే విధంగా పోరాడతామని చెప్పాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మొత్తంగా ఏదైతే శైలజ ఘటనకు సంబంధించి ఇవాళ కొమరంభీ మాసోబ్ జిల్లా అధికార యంత్రాంగంతో పాటు పోలీసు అధికారులు కూడా ఏకపక్షంగా వివరిస్తున్నారు. మరోవైపు ఏదైతే అధికారులంతా కూడా ఓవైపు పోలీసులు మొత్తంగా కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా అక్రమ నిర్బంధాలన్నీ కూడా
ఏదైతే ప్రజాప్రతినిధుల మీద అలాగే మాలి సంఘం నాయకులతో పాటు విద్యార్థి సంఘాలను ఆదివాసీ సంఘాల నాయకులపై కూడా నిర్బంధాలు పెడుతూ ఎక్కడికక్కడ కూడా అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున శైలజ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అండగా ఉంటామని న్యాయపరమైన వాళ్ళ డిమాండ్లు పరిష్కరించే వరకు కూడా తాము బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడతామని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.